హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి రాష్ట్రంలో ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ప్రతి నెల 1వ తేదీన టంచనగా జీతాలు పడే విద్యుత్ సంస్థల్లో ఈ నెల 4వ తేదీ దాటినా అందలేదు. ఇప్పటికీ ఖాతాల్లో జమ కాలేదు. ఇంధన శాఖ మంత్రిగా ఆర్థిక శాఖ మంత్రి కొనసాగుతున్న వేతనాలు ఇవ్వలేని నిస్సహాయత నెలకొన్నది. ఇప్పటి వరకు 31,000 మంది రెగ్యులర్ ఉద్యోగులకు జీతాల కోసం ఎదురు చూపులు తప్పటం లేదు. రాష్ట్రంలో 4 విద్యుత్ సంస్థలు ఉన్నాయి. వీటిల్లో 51,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 31,000 మంది రెగ్యులర్ ఉద్యోగులు కాగా 20,000 మంది ఆర్టీజన్లు ఉన్నారు. ఇక వీరే కాకుండా మరో 20,000 మంది పెన్షనర్లు కూడా ఉన్నారు. పెన్షన్లు జీతాల కోసం 4 విద్యుత్ సంస్థలకు 700 కోట్లు అవసరమవుతున్నాయి. వీరికి గతంలో ప్రతి నెల 1వ తేదీనే వేతనాలు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. బడ్జెట్ లేకపోవడంతో ఓవర్ డ్రాఫ్ట్కి తీసుకొచ్చి టంచనగా వేతనాలు ఇచ్చారు. ఎట్టకేలకు బుధవారం రాత్రి 20,000 మంది ఆర్టీజన్లకు జీతాలు, మరో 20,000 మంది పెన్షనర్లకు పెన్షన్లను ఖాతాల్లో జమ చేశారు. ఇక 31,000 మంది రెగ్యులర్ ఉద్యోగులకు జీతాలు అందలేదు. ఇందుకు మరో రోజులు పట్టనున్నట్లు సమాచారం. 4 రోజులు గడిచిన రెగ్యులర్ ఉద్యోగులకు వేతనాలు జమ కాకపోవటం విద్యుత్ సంస్థల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ జాప్యంతో ఈఎంఐలు, బ్యాంకు రుణాలు ఉన్న ఉద్యోగులు కలవరపడుతున్నారు. ఇక విద్యుత్ సంస్థల్లో ఏకపక్ష బదిలీలను నిరసిస్తూ ఇటీవలే విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో దక్షిణ డిస్కాం కార్యాలయం ఎదుట ఉద్యోగులు భారీ ధర్నా నిర్వహించారు. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు చేయటాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఆందోళన చేపట్టారు. జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చిన ఉద్యోగులు, ఇంజనీర్లు కార్యాలయం ఎదుట భారీ స్థాయిలో నిరసన తెలిపారు. ఈ 2 ఏళ్ల కాలంలో విద్యుత్ సంస్థల్లో చేపట్టిన అతిపెద్ద ధర్నా ఇదే కావడంతో ప్రభుత్వ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. ఫలితంగా మొత్తం బదిలీలను వాయిదా వేశారు. ఈ ధర్నా కార్యక్రమం కొందరు పై స్థాయి అధికారులకు రుచించటం లేదట, తీవ్ర ఆగ్రహం తెప్పించిందట. ఈ నేపథ్యంలో జీతాలు ఇవ్వకుండా నిలిపివేశారన్న, పెండింగుల్లో పెట్టారన్న ప్రచారం విద్యుత్ సంస్థల్లో జరుగుతుంది. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇలా వేతనాలు ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారని ఉద్యోగుల్లో చర్చ నడుస్తుంది.